సంగీతానికి రాలే కరుగుతాయి అంటారు. అలానే ఆ సంగీతానికి ఒక మనసు కరిగింది, ఇంకో మనసు విరిగింది. ఇంతకీ ఎవరి మనసు కరిగింది, ఎవరి మనసు విరిగింది తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీ. వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా. ఒక 100 ఒక 1000 అర్థమైందా? ఏమో అర్థమైంది, తమర పేమెంటే కదా. హలో, అందులో 1,00,000 కూడా ఉంది. నువ్వు చేసే పర్ఫార్మెన్స్ కు 100 ఇటీవే ఎక్కువ. 1,00,000 కూడా ఇస్తాడే, ఇత్తగితే నాకెత్తాడు గానీ. అంటే నాకు 1,00,000 ఇవ్వరా? ఏమో ముందు సోప్ పెట్టి స్నానం చేసి లక్షణంగా తయారవు, అప్పుడు ఇస్తారు 1,00,000. అప్పుడు ఇస్తారు 1,00,000. నేను కళావతిలా లేనా? తల మొత్తం పోయి ఒత్తి మిగిలింది, నువ్వు కళావతివా? నాకు చాలా యాడ్స్ వస్తున్నాయి. ఏ యాడ్ చేయను? ఒక పని చేయి, నువ్వు బాత్రూమ్ డోర్ తీసుకోండి రా, నేను ఆ సింక్ నుంచి నా క్రిములను మీరు ఏం చేయలేరు అంట. నువ్వు యాసిడ్ పోసి మొత్తం కడుగు, వామో అనుకుంటే లోపలికి వెళ్ళిపోతా. ఇవన్నీ కాదు, ఫస్ట్ మా నాన్న ఒప్పించాలి. పద. మీ నాన్న కాదు, మా అమ్మను ఒప్పించాలి. నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన నీ ఫోటో చూపెడితే ఏమన్నారు? చలికాలం స్వెటర్లు కొనరా అని పంపిస్తే స్వెటర్లు లవ్ చేస్తావా అంది. మా అమ్మను ఒప్పిస్తా, మనం పెళ్లి చేసుకుందాం పద. ఇంటర్మీడియట్ చదువుతున్నాను, కాలేజీకి వెళ్ళాలి. ఏంటబ్బా ఇంకా బస్సు రాలేదు? అక్క, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానే. ఎవడే వాడు? వాడు అక్కడ ఉన్నాడు, నేను ప్రపోజ్ చేస్తాను, నువ్వు చూడు. హాయ్ బుల్లెట్ భాస్కర్ గారు. ఏంటి నేను 5 years నుంచి మీ చుట్టూ తిరుగుతున్నాను తెలుసా? ఈ 5 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా మీకు ఇవ్వలేదా? 10 రూపాయలు ఇస్తే ఇద్దరు టీ తాగండి. నేను పైసల కోసం రాలేదు. నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావా? ఐ లవ్ యు. నేను పాల బుగ్గలంటే అమ్మాయి కావాలనుకున్నాను, పేడేసే బర్రి కాదు. పోయి అక్కడి నుంచి. భాస్కర్, అలాంటివి ఒక్కసారి నా అదురుమును చుంబించు. చొంపించి కొడతా, ఇంకోసారి చుంపించానా ఉంటాయి. నా మూతి చాలా మంది ఇష్టపడతారు సార్. ఆఖరికి నీ మూతి కుక్కలొచ్చి కూడా నాకు. ఏంట్రా నా చెల్లికి తక్కువరా? ఏం తక్కువ లేదురా, మీ ఇద్దరికి పళ్ళలో సందే అంత ఎక్కువ. భాస్కర్, ఒక్క మాట, ఐ లవ్ యు. అమ్మా, నువ్వు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఏమైనా పెళ్లి చేసుకుంటా. అలాగే నాన్న. చెల్లే, ఏమైంది? నాకు పెళ్లి కాకుండా నువ్వు పెళ్లి చేసుకుంటే నా ముద్దు ముచ్చట. నేనే కష్టపడితే స్వెటర్లు అమ్మే దొరికింది, నీ ఏ రగ్గులు అమ్మే కూడా దొరకాలి కదా. పెళ్లి కావాలి. ఆగు, నన్ను పెళ్లి చేసుకొని నరుకుతాను. నువ్వు పెళ్లి చేసుకుని ఏంటమ్మా దీన్ని చెప్పమ్మా. అవునరా, అది జీవితాంతం అలా ఏడుస్తూ కూర్చోమంటావేంటి? దాన్ని పెళ్లి చేసి నువ్వు పెళ్లి చేసుకో. సరే, ఎవరు నన్ను ప్రేమించానన్నావు కదా, వాటి హ్యాబీస్ ఏంటి? లిజనింగ్ సాంగ్స్. నీ మొహం నచ్చపోయినా ఆ గుంతన్న నచ్చిద్దాం. ఒకసారి పాట పాడవే. ఏయ్ రా 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 రమ్మంటున్నా, రంగంలో సిద్ధంగా ఉన్న చావో రేవో తెల్లాలి ఇప్పుడే. డాన్స్ 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 డాన్స్. సై 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 అంటున్నా. సరదా పడితే నాకు గొంతులేదు, నువ్వు పాడు కావాలంటే. ఓ పని చెయ్యి, నువ్వు వాడు ముందుకెళ్ళి నేను పాట పాడతాను కదా, ఆ పాటకి అలా 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 లిప్సింగ్ కి వచ్చావు. సరేనా? ఇంత మంచి వాయిస్ ఇప్పుడే మింటికెళ్ళి మీ అమ్మని అడిగి పెళ్లి చేసుకుంటా. ఆంటీ, మీ అమ్మాయి గొంతు బాగా నచ్చింది, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. అలాగే బాబు. సంవత్సరం లోపు గుడ్ న్యూస్ చెప్పాలి. మీరు ఇంకా ఎక్కడ నిలబడ్డారు? నడండి. నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు సంగీతం? సంగీతం స్కూల్లో నేర్చుకుంటారా? బాగా. సరే, నేనంటే నీకు ఇష్టమైతే రాత్రంతా నువ్వు పాటలు పాడుతూ ఉండాలి, నేను వింటూ ఉండాలి. పాడుతుండాలా? తెల్లారి పాడితేనే ఇష్టం. స్టార్ట్ మ్యూజిక్. కళ్ళు మూసుకొని సరే బరాయ్. అరే దానియా పాట పాడాలంట. మేము టీవీ చూస్తున్నాం అనుకుంటున్నావా, సోమనం చేసుకుంటున్నాం. బర్రలు చన్నీ అంటావు పెట్టి. ఇదిగో తెల్లార్లు పాడాలి. తెల్లార్లు కావాలంట మా అన్నయ్య
పాడు తెల్లారు పాడితే గొంతు నొప్పి వచ్చింది. నీకు అంతే నప్పొచ్చింది వాడికి అన్ని వస్తుంది దా. ఏంటి నాకు శోభనం ఉంది, నేను చేసుకోవాలి కదా. నువ్వేమో దాన్ని కూర్చోబెట్టుకొని పైమా ఎంతసేపు ఆగ్ర బోకడా ఏంటి నీ గోళ? నా కాపురం చక్కదిద్దాలంటే నువ్వు పాట పాడాలరా. సరే పద. నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. వాడు లేచే ముందు వెళ్ళిపో. ఒకసారి రాత్రి అంతా నన్ను ఎక్కడే ఉంచావా నువ్వు? నా పిల్లలు ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్ళావు రాత్రి అంతా? అది మా చెల్లి పిలిస్తే నాకు వద్దు, నువ్వు నేను అలిగాను. ప్లీజ్ స్నానం చేసి తర్వాత. పులి లేచింది మేక చచ్చింది. ఏ గానకోయిలా నీ చేత్తో కాఫీ ఇవ్వా? నువ్వు పాట పాడుతుంటే నేను కాఫీ తాగుతా. రా పాట పాడుతుందా? ఉసేయ్, నేను స్నానం చేస్తున్నా తర్వాత తప్ప. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. బాత్రూమ్కి వెళ్తున్నా. పైమా బాత్రూమ్ లో ఉంటాను కానీ బయట నుంచి పాట పాడవా? మా ఆయన టాయిలెట్స్ లో ఉన్నాడు, వచ్చి పాట పాడు. ఉసేయ్, వాడు పాట పాడతానుకోండి, నేను పాట పాడా? పిచ్చేసాలి. ఇలాంటి అన్నయ్య ఎందుకు ఇచ్చావు దేవుడా? వాళ్ళేమో ఇద్దరు నైట్ అంతా ఒకటే, నేనేమో ఒకేదాని చుక్కలు చూద్దాం అనుకుంటే చుక్కలు కాదు ఇక చంద్రుడు కూడా కనిపించలేడు. నీ నమ్మడు హాయ్ మా పాడుతున్నాను. రెడీ 1 2 3. ఈ వేళలో నీవు చేస్తూ ఉంటావు. ఓకే ఎనఫ్ రే బామ్మ ఇక్కడేం చేస్తున్నావు? వరకు వచ్చాను బావా. ఉండరా మీ చెల్లి పాట పాడుతుంది పీడే వెళ్ళిపోతుంది. అడిగి కావాలి, మీరు పాడించుకో. గానుకోతలో పాట పాడిచ్చి వరగా కళ్ళు మూసుకోండి అన్నయ్య. నేను పాడుతుందా? పైమా నా గుండెల మీద వాళ్తూ పాడవా? ఈ వేళలో నీవు ఏం చేస్తూ Change the song. అటు నువ్వే. బీట్ కాదు. నీకు బీటు కావాలరా? నీకు ఎవరిలో బాత్రూమ్ పోయేటప్పుడు పాట వినేది? అప్పుడు నిన్ను కొట్టాలి ఫస్ట్. ఇది ఎలా నచ్చాడు నీకు? పిచ్చేసేలా. మనం ఊటీ వెళ్ళి పాడుకుందాం. ఏవండి, మీరు ఇన్ని రోజులు బట్టి శోభనం చేయట్లేదంటే మీలో ఏదో లోపం ఉంది. నేను వెళ్ళిపోతున్నాను, బాయ్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. చెట్టిల్లు పెరు విన్ని స్టైల్ వెరు సోకే మోహిత తిరు పట్టది తిన్ మార చెట్టిల్లు పట్టు పట్టు చెట్టిల్లు పట్టు వెచ్చన పెంచి కొట్టు బాక్సులు వల్గేటట్టు. భాస్కర్ గారు ఫస్ట్ టైం స్కిట్ అప్పుడు మీ మీద నిజంగా కోపం వచ్చింది తెలుసా? ఆ వాయిస్ విని లవ్ చేశానండి. ఏమంటారు రోజా గారు ఈ స్కిట్ గురించి? ఫైమా అండ్ ఏమో గ్లామర్ డాల్ వర్ష ఎంతో ఎక్స్పెక్ట్ చేసి పెళ్లి చేసుకుంటే భాస్కర్ టూ మచ్. భాస్కర్ ఆ టైంకి వస్తే ఎందుకు అట్లా టార్చర్ పెడుతున్నావు అమ్మాయిని? పాట వినాలని కోరిక. అయితే మాత్రం తెల్లార్లు పాట వినాలంటే ఎట్లాగా? అసలు నిజంగా మీకు ఆ టీం చేంజ్ అయిన తర్వాత ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు రావట్లేదు కదా, జెట్ స్పీడ్ లో వెళ్ళిపోతున్నారు. అసలు సూపర్ సూపర్. ఆమ్ని గారు పైమా అండ్ ఇమ్ము హ్యాట్స్ ఆఫ్. మేమైతే ఒక సెకండ్ గ్యాప్ లేకుండా నవ్వి ఇక్కడ ఉన్న బొట్టు కూడా కింద పడిపోయింది, అంత నవ్వాను. వర్ష చాలా గ్లామర్ గా కనబడుతున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగుంది, సూపర్.